ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ వచ్చింది. చెప్పండి. ఆయన ట్రైలర్ టీజర్లో 5 కండిషన్స్ పెట్టారు కదా, ఆ కండిషన్స్ ఏంటి అది రివీల్ చేయలేదు, సినిమా కోసం దాచిపెట్టారు. అవును. ఆ కండిషన్స్ నచ్చకే మీరు రిజెక్ట్ చేశారు ఆయన్ని సినిమాలో లవ్లో? యాక్చువల్గా అది చెప్పకూడదు అని చెప్పేసి క్వశ్చన్ అటు ఇటు తిప్పేసి మీరు అదే అడుగుతున్నారండి, క్వాలిటీ గురించి అడుగుతున్నారు. అది చెప్పలేమండి. నేను అడిగేది 5 పాయింట్స్ నచ్చకపోతేనే మీరు బయటికి వెళ్ళిపోయారా అనిపించింది నాకు చూస్తే. అలాంటిదే లేదు, అది మీరు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను కానీ ఈ 5 క్వాలిటీస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అందరినీ చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. అవి మళ్ళీ ఏదో విపరీతమైన చాలా పెక్యులర్ క్వాలిటీస్ కూడా కాదు, బట్ వెరీ సింపుల్ క్వాలిటీస్. బట్ 5 కంపల్సరీ ఉండాలని ఫిక్స్ అయిన ఒక క్యారెక్టర్. అంటే క్వాలిటీస్ 5 కన్నా మీ చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ నరేష్ గారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ మీరు రివీల్ చేస్తూ ఉంటే వాళ్ళు చెప్పేదాన్ని కొద్దిగా ముందు టెంప్ట్ చేశారు దాంట్లో. అంటే బేసిక్గా ఇప్పుడు ఒకరోజు చెప్తే ఓకే అండి, 10 ఏళ్ళు చెప్తే చిరాకు వస్తుంది ఎవరికైనా. అదే పరిస్థితి ఆ క్యారెక్టర్స్ అందరిది. ఆడు బేసిక్గా ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళు, ఒక 20 నుంచి 30 వరకు ఇంక ఇదే గోల్లో ఉంటాడు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం రోజు చెప్పిందే చెప్తే ఎవరికైనా చిరాకు వస్తుంది కదా. సో అది వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఆ క్యారెక్టర్స్. 10 సార్లు చెప్తేనే ఇరిటేషన్గా ఉంటుంది, నేను చెప్తే. అంటే శ్రీదేవి అనే పేరులోనే కొంత గ్లామర్ ఉంది మనకు. ప్రీవియస్ శ్రీదేవి గారిని చూస్తే ఈ శ్రీదేవి గారు అందం కూడా తగ్గకుండా అలా కాపాడుకుంటూ వచ్చింది. థ్యాంక్ యూ అండి.